మహానాడు వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అతిపెద్ద వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా వైసీపీకి, అలాగే ఆ వైసీపీలో ఉన్న కొంతమంది నేతలకి. అయితే ఇక్కడ కోవట్టలు అనే పదం వాడారు. అంతేకాదు వలస పక్షులు అని కూడా అన్నారు. అంటే ఆల్రెడీ పార్టీలు మారుతున్న వాళ్ళు అని దాని అర్థం. అలాగే వాళ్ళు కావాలని కోవట్లను పంపిస్తున్నారు నా దగ్గరికి అనేది ఎవరిని ఉద్దేశించి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇదే ఒక సంచలనంగా మారింది. అసలు ముందు ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విన్న తర్వాత ఆ వలస పక్షులు ఎవరో ఒకసారి ఆ వీడియో చూస్తే దాదాపుగా అర్థమైపోద్ది ఆ కోవట్లు ఎవరు అనేది కూడా. ఒకసారి ఆ వీడియో చూడండి. కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ ఒక హెచ్చరిక. అయితే ఈ వ్యాఖ్యలు కార్యకర్తలకి మంచి భరోసా కల్పించే వ్యాఖ్యలు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన వలస పక్షులను ఎవరన్నారు, వైసీపీ నుంచి ఎవరైతే వచ్చి చేరుతున్నారో వాళ్ళని అన్నారు అనేది చాలా ఇమీడియట్గా అర్థమైపోతుంది. అంతేకాదు వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరని కూడా అన్నారు. కోవట్లను పంపిస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏదో పెద్ద అంశమే ఉంది దీని వెనక, పెద్ద కథే నడుస్తోంది అనేది ఆయన అనుమానం మేబీ. అటువంటి వాటిని జరగనివ్వను, సాగనివ్వను అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదే నేపథ్యంలో కార్యకర్తలకే మొత్తం మనం ప్రథమ స్థానం ఇస్తాము, కార్యకర్తకే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తుల్ని గుర్తిస్తాము అని చెప్పే ప్రయత్నం అయితే అక్కడ క్లియర్గా చేశారు. మరి ఇంకా వలస పక్షులు ఎవరు, కోవట్లు ఎవరు, ఎవరికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? రేపొద్దున ఇంకా వైసీపీ నుంచి టీడీపీలో చేరాలనుకునే వాళ్ళు ఈ మాటలు వింటే ఒక అడుగు వెనక్కేస్తారా? అక్కడికి వెళితే కనుక వలస పక్షులకు మేము ప్రాధాన్యం ఇవ్వం, మా కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని తేల్చి చెప్పేశారా? మొదటి నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తామని తేల్చి ఇప్పటికే కోటమిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ విజువల్లో ఆయన కూడా చూపించారు. అక్కడ యాదృచ్ఛికంగా జరిగింది, ఎందుకు ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ ఆయన కూడా చూపించారు. మరి ఆ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న ఏం జరగబోతోంది? అసలు ఈ వలస పక్షులు అనే ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇక భవిష్యత్ రాజకీయాలు చూడాలి ఏం జరగబోతుందో.